జై గోమాత, జై జై గోమాత. సో మనం కార్మిల్ సేవా సదన్ గోరంట్ల వచ్చాము. మనం ఈ ఫుడ్ తీసుకొని రావటం జరిగింది. సో షిఫ్ట్ చేస్తున్నారు వాళ్ళ బేషన్లోకి. సో మన వస్తువు బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ, కుర్మా, అరటిపళ్ళు, పెరుగు చట్నీ, తర్వాత గోంగూర చట్నీ చేసుకురావడం జరిగింది. అంతేకాకుండా కొందరు మిత్రులు బట్టలు ఇచ్చారు, ఆ బట్టలు కూడా తేవడం జరిగింది. ఈరోజు అమావాస్య, రేపు మన అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ సభ్యులైన రామారావు గారు పోకూరి వారి అమ్మగారు చనిపోయి ఉన్నారు. దాని సందర్భంగా ఈరోజు రేపు అన్నదానము మరియు గోసేవ, రేపు కూడా అన్నదానం చేయబడుతుంది. పోకూరి సుందరమ్మ గారు జ్ఞాపకార్థంగా వాళ్ళ కుమారుడు రమణ గారు మన అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అన్న వితరణ కార్యక్రమం చేయమని విరాళం ఇచ్చారు, 5,100 రూపాయలు. అంతేకాకుండా ముందు ముందు కూడా ఇంకా ఎన్నో సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి మాట చెప్పడం జరిగింది. ఇలాగ ప్రతి ఒక్కరూ మన ట్రస్ట్ ద్వారా పుట్టినరోజులైతేనేమి, పెళ్లి రోజులైతేనేమి, జ్ఞాపకార్థాలు అయితేనేమి, అన్న వితరణ కార్యక్రమాలు, గోసేవ కార్యక్రమాలు, అంతేకాకుండా ఇంకా ఇతర కార్యక్రమాలకి మనీ ఇస్తూ వస్తున్నారు. అంతేకాకుండా కొత్తూరి సాంబశివరావు గారు వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా ప్రతి నెల 2,002 రూపాయలు పంపిస్తున్నారు. రీసెంట్గా వాళ్ళ శ్రీమతి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ప్రతిరోజు నిత్యాన్నదానం చేయమని చెప్పేసి నెలకు 6,000 రూపాయలు పంపిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. పొట్టి కామేశ్వర గారి మిత్రుడు వెంకట గారు బాగా బట్టలు పంపించారు. ఇది నాంచారే గారి యొక్క క్యాంపస్లో వాళ్ళు ఇచ్చారు. ఇందాక వేరే వాళ్ళు దానారావు గారి ఇంటి పక్కన ఉన్న వాళ్ళు 3 బ్యాగులు బట్టలు కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మన ట్రస్ట్ తరపు నుంచి ఈ కార్మిల్ సేవా సదనం ప్రతి నెల మొదటి ఆదివారం అన్న వితరణ కార్యక్రమం ఇస్తూ వస్తున్నాం. సో వీరు ఇక్కడ ఇన్ఛార్జి అంతా చూస్తూ వస్తున్నారు. వీరి పేరు శేఖర్ గారు. లోపల వెళ్ళి చూస్తే చాలా దారుణంగా ఉంటుంది, అందుకని మేము లోపలికి తీసుకెళ్ళి చూపించలేకపోతున్నాం. ఇక్కడున్న మానసిక వికలాంగుల యొక్క మానసిక రోగుల్లాగా ఉంటారు ఇక్కడ. సో మనం ఎన్నో చేతనైనంత వరకు సహాయం చేస్తూ వస్తున్నాం. ఇంకా ఎంతో చేయాల్సింది ఉంది ఇక్కడ, ఎంత చేసినా తక్కువే. మీరు కూడా ఇక్కడ సందర్శించి మీ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాము. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మనం ఏంటంటే ఫుడ్ ఎక్కువ ఇస్తాం, ఫుడ్ ఇవ్వటమే చేయగలుగుతున్నాం. ఎందుకంటే లోపలికి వెళ్ళి వడ్డించాలంటే మనకు చాలా కష్టం అన్నమాట. స్మెల్ వస్తుంది, బట్టలు ఉండవు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఈ మహానుభావులు వాళ్ళని ఒక బిడ్డల్లాగా చూసుకొని అన్నీ అందిస్తూ దగ్గరుండి భోజనాలు పెడతాం. ఒక 10 మందికి మాత్రమే మనం ఇక్కడ సర్వీస్ చేయగలం. కాకుండా ఇప్పుడు వర్షం వలన వాళ్ళు లోపల ఉన్నారు. సో మనం ఈరోజు మాత్రం కావాల్సిన ఐటమ్స్ వాళ్ళకి ఇచ్చేసి మనం బయలుదేరుతున్నాం. జై భారత మాతాకి జై, జై భారత మాతాకి జై, జై భారత మాతాకి జై, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై హింద్, జై హింద్.